ఏకాదశికి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ముస్తాబయ్యారు. ఏదైతే అర్ధరాత్రి సమయంలో గ్రామోత్సవం నిర్వహించిన తర్వాత ఉత్తర ద్వార దర్శనం ప్రారంభిస్తారు. అయితే ఈ మంగళగిరిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. సో ఈ నేపథ్యంలోనే అధికారులు ప్రతి ఏడాది కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తుంటారు. అలాగనే ప్రస్తుతం కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీ స్థాయిలో పోటెత్తే అవకాశం ఉండటంతో భారీ సంఖ్యలో ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం విజువల్స్ లో చూడొచ్చు. కంప్లీట్ గా ఆలయం మొత్తం కూడా పూర్తిగా ఏదైతే విద్యుత్ దీపాలతో అలంకరించారో వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనం చూసుకున్నట్లయితే ఇది సౌత్ ఇండియాలోనే అతిపెద్దదైనటువంటి గాలిగోపురం. సో ఈ గాలిగోపురానికి చూసుకున్నట్లయితే మనం కంప్లీట్ గా విద్యుత్ దీపాలతో అలంకరించినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే భక్తులకు సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఏదైతే స్వామివారిని ఇక్కడ ఆలయం చుట్టూ కూడా ఉత్సవ విగ్రహంతో ఊరేగిస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూడొచ్చు. స్వామివారిని చూసేందుకు భక్తులు కూడా భారీ సంఖ్యలో తరలి వస్తారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎందుకంటే ఉత్తర ద్వార దర్శనానికి అయితే చూసుకున్నట్లయితే భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలోనే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో కంప్లీట్ గా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే భక్తులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. భక్తులు ఏదైతే ఆలయం వద్దకి వస్తున్నారో అలాగనే ఇంకో సైడ్ ఏదైతే గాలిగోపురంకి వెళ్ళి చూసుకున్నట్లయితే మనకి భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అంటే ఏ స్థాయిలో భక్తులు వస్తారో అర్థం చేసుకోవచ్చు. అంతగా భారీ ఏర్పాట్లు చేశారు. మనకి విజువల్స్ లో చూడొచ్చు. కంప్లీట్ గా బారికేడ్లన్నీ ఆలయం చుట్టూ కూడా కంప్లీట్ గా బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే దర్శనానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే సో 200 రూపాయల దర్శనానికి అవచ్చు, అలాగనే 500 రూపాయల దర్శనం, అలాగనే ఉచిత దర్శనం, ఇలాగ అన్ని దర్శనాలకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేశారు. అలాగనే బారికేడ్లకు సంబంధించి కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. కంప్లీట్ గా ఆలయం ముందు చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎందుకంటే క్యూ లైన్లు ఎక్కువ మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో బారికేడ్లు ఏర్పాటు చేసి ఎలాంటి తొక్కిసలాట్లు కూడా చోటు చేసుకోకుండా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇవి బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. సో ఈ బారికేడ్ల ద్వారా భక్తులు వచ్చేసి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడంతో పాటు తర్వాత స్వామివారిని కూడా దర్శనం చేసుకునే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు చూసుకున్నట్లయితే ప్రధానంగా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంతో పాటు కూడా ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ శంకుతీర్థం అనేది స్పెషాలిటీ. సో శంకుతీర్థం అనేది ఇక్కడ చాలా ఫేమస్. అర్జునుడి పాంచజన్యమే ఈ శంకుగా భావిస్తుంటారు. సో ఈ నేపథ్యంలోనే శంకుతీర్థానికి సంబంధించి కూడా ప్రధానమైనటువంటి ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్న తర్వాత శంకుతీర్థం అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఈ శంకుతీర్థం తీసుకున్నట్లయితే అంతా మంచి జరుగుతుందనేది భక్తుల యొక్క నమ్మకం. అందుకే ఈ శంకుతీర్థం కూడా చూసుకున్నట్లయితే ప్రధానంగా ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా మాత్రమే ఈ ఆలయంలో శంకుతీర్థం అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఈ శంకుతీర్థం తీసుకునేందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు తరలిస్తారు. అలాగనే ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా కూడా దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు, పోలీసులు కూడా భారీ సంఖ్యలో ఏర్పాట్లు ఇక్కడికి రావటం జరిగింది. అలాగనే బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది పోలీసులతో ఆలయం చుట్టుపక్కల కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్లే విధంగా కూడా ఆలయ అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.